ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సభాపతి, ఉపసభాపతి ఎన్నికకు తాము సహకరించినా తెరాస అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్ మండిపడ్డారు. తెదేపా, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను తెరాసలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. గ్రామస్థాయి ఎన్నికల కంటే పరిస్థితి దారుణంగా ఉందన్న ఉత్తమ్ పెద్దల సభ ఎన్నికల వ్యవహారం హుందాగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో అధికారపక్షం తీరును దేశవ్యాప్తంగా చర్చకు వచ్చేలా కార్యాచరణ చేపట్టామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకటించబడంగానే కేసీఆర్ గారు అధికార పార్టీ వాళ్ళు ఒక వికారమైన వికృతమైన రాజకీయ చేష్టలకు దిగజారి రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులు నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన కేసీఆర్ గారు ఆ రాజ్యాంగాన్నే ఉల్లంఘించి బ్రేజన్ గా బరిదగించి ఎన్ని అక్రమ మార్గాలుంటే అన్ని అక్రమ మార్గాలు అవలంబించి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం కార్యక్రమం మొదలుపెట్టారు. దీనికి నిరసనగా తెలంగాణ ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశంతో అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా తప్పుడు చర్యలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేస్తున్నాము, బహిష్కరిస్తున్నాము అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. చట్టసభలకు సంబంధించినటువంటి కార్యకలాపాల్ని బజారు కీడ్చి నవ్వుల పాలు చేసి ఇక్కడ హుందాతనం లేదు, విలువలు లేవు, న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము పరిపాలన చేయము అని చెప్పి స్పష్టంగా మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలు చాలా బాధాకరం. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రతిపక్షమే లేకపోతే ప్రజాస్వామ్యమే ఉండదు కాబట్టి ఆ ప్రజాస్వామ్యమే ఉండకూడదని కోరుకున్నటువంటి ఈ రాచరిక పరిపాలన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి పైన ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కోరుకుంటున్నాం. దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మేము అనౌన్స్ చేస్తాం.